నాకు బాగా తెలిసిన సిస్టర్. అలా ఆయన సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు. నెలకి 60,000 జీతం. ఈ 60,000 జీతంలో అతడు తన కుటుంబాన్ని, అదే కాకుండా తన బిడ్డలను చదివించుకుంటున్నాడు. కానీ ఆమె చుట్టుపక్కల కొద్దిమంది స్త్రీలు ఉంటారు కదా అపార్ట్మెంట్లో, వాళ్ళందరూ కూడా ఆ ఏంటంటే ఈ పట్టు చీరలు తీసుకొచ్చి ఒక ఆయన ఊరు నుంచి ఏం చేస్తా ఉన్నాడంటే అమ్ముతా ఉన్నాడు. వీళ్ళందరూ కూడా వారానికి ఒకసారి ఏం చేస్తున్నారు, గ్రూపుగా కూర్చుని వారికి నచ్చిన చీర ఒకటి తీసుకుంటున్నారు. అలా అందరూ ఆ అపార్ట్మెంట్లో అందరూ ఇంకొంచెం వీళ్ళకంటే కొంచెం రిచ్గా ఉన్నారు. వారందరూ కూడా వారానికి ఒకటి పట్టు చీర కొంటున్నారు. అంటే నెలలో ఎన్ని వారాలు ఉంటే మ్యాక్సిమము 5 వారాలు, లేకపోతే 4 వారాలు కంపల్సరీ ఉంటాయి. 4 చీరలు. ఆ పట్టు చీర ఎంత? దగ్గరగా 5,000 నుంచి 7-8,000 రూపాయలు ఖరీదు. ఒక వారానికి ఒక పట్టు చీర కనీసం 5,000 అనుకోండి. 4 వారాలకు ఎంత అవుతుంది చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి. ఎంత అవుతుంది? 20,000. ఈ 20,000 ఒకసారి జీతం ఆయన తీసుకొచ్చి ఒక 50,000 నీ దగ్గర ఉంచంటే, ఆమె నీ దగ్గర ఉంచితే బంగారం లాగా చక్కగా దాచిపెడతామని ఇచ్చాడంట. ఆమె నిజంగా నా దగ్గర ఉంటే బాగుంటాయి అన్నాడని ఆమె ఇచ్చినటువంటి ఆ 50,000లో 30,000 పెట్టి ఏం తీసుకుంది? చీరలు తీసుకుంది. దగ్గరలో ఏదో ఒక ఫంక్షన్ వచ్చింది, పట్టు చీర కట్టింది. అలా ఆయన అన్నాడు, ఎక్కడ కొన్నావు అంటే, నేను కొన్నానులేండి అని చెప్పింది. నెక్స్ట్ మంత్ కూడా జీతం ఏం చేశాడు, తీసుకొచ్చి ఆమె చేతికి ఇచ్చాడు. మరలా ఏం కొనటం ప్రారంభించింది? 1 సంవత్సర వ్యవధిలో ఆమె ఇంచుమించు అలా ఆయనకి తెలియకుండా 3 లక్షలు అప్పు చేసింది. ఎంత చేసింది అంటే ఎన్ని పట్టు చీరలు కొని ఉంటుంది చెప్పండి? హల్లెలూయా. అంటే ఒక నెలలో ఆయన జీతం ఇచ్చినప్పుడు ఏం కొంటాం అలవాటు పడింది? పట్టు చీరలు. ఇక ఫంక్షన్ అన్నా ఏదన్నా అడావిడ ఆమెదే. ఏం చేస్తుంది? కొంటా ఉంది. ఇక అలవాటు పడిన ప్రాణము వచ్చిన జీతం సరిపోట్ల ఆయనకి తెలియకుండా 3 లక్షలు ఉన్న బంగారం అంతా కూడా ఏం చేసింది? ఎవరికైతే అప్పు చేసిందో అక్కడ తాకట్టు పెట్టేసింది. ఒకరోజు ఆయనకు ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య వచ్చినప్పుడు ఆమెను అడిగాడు, ఏమని? అయ్యో, మన బంగారం ఉంది కూడా, ఆ బంగారం నాకు ఇస్తే ఈ యొక్క పరిస్థితి ఉన్నది. అయ్యో, నేను ఆ బంగారం కొదువు పెట్టి నాకు మరలా జీతం వచ్చిన తర్వాత విడిపించుకుని వస్తానంటే ఆమె ఒళ్ళంతా చెమటలు పట్టిపోయి నసుకుతా ఉంది. ఏమైంది